Good morning students, this is Shekhar sir, maths teacher. ఓకే మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము న్యూ అకాడమిక్ ఇయర్కి 10th క్లాస్. మనకి ఫస్ట్ పేపర్లో ఉన్నటువంటి 7 లెసన్లలో ఒక లెసన్ సెట్స్ అన్నమాట. ఆ సెట్స్ గురించి మీకు ఈరోజు నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఒక 2 days వరకు ఇంట్రడక్షన్ ఉంటుంది మనకి. ఈ ఇంట్రడక్షన్లో 1 కానీ 2 మార్క్స్ కానీ మనకు రావడానికి అవకాశం ఉంది ఫైనల్ ఎగ్జామ్లో. కొంచెం జాగ్రత్తగా వినండి. చాలా సింపుల్గా ఉంటుంది లెసన్. ఎక్కువగా సింపుల్గా మార్కులు క్యాచ్ చేసుకోవడానికి మనకి ఈ లెసన్ చాలా ఉపయోగపడుతుంది. సెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సెట్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ సెట్స్? వాట్ ఈస్ ద సెట్స్? సెట్ అంటే ఫస్ట్ మీకు అర్థం అవడానికి మనం బుక్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాం, నోట్స్లు కలెక్ట్ చేస్తూ ఉంటాం, అదేవిధంగా ఐటమ్స్ డ్రెస్సులు కానీ టేబుల్స్ కానీ వెజిటేబుల్ కానీ కలెక్ట్ చేస్తూ ఉంటాం. ఈ అన్నిట్లలో ఒక మీనింగ్ అనేది మనకి కంటిన్యూగా వస్తుంది. ఏంటంటే కలెక్షన్ అని వస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే కలెక్షన్ అంటే గ్యాదర్ చేయటం అని. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, కలెక్షన్ ఆఫ్ థింగ్స్, కలెక్షన్ ఆఫ్ ఆర్టికల్స్, కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్, కలెక్షన్ ఆఫ్ సింబల్స్, కలెక్షన్ ఆఫ్ ఫ్లవర్స్, కలెక్షన్ ఆఫ్ బుక్స్. ఇక్కడ ఏదైనా సరే మీరు కలెక్ట్ చేస్తే దాన్నే సెట్ అంటారు. సో మీకు ఆల్రెడీ నేను డెఫినేషన్ చెప్పాను మీకు. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ సెట్? సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్, కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. లేదంటే సింపుల్గా కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనొచ్చు, లేదంటే కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అనొచ్చు, లేదంటే కలెక్షన్ ఆఫ్ ఆర్టికల్స్ అనొచ్చు. ఏ విధంగా అనొచ్చు. సెట్ ఈజ్ నోన్ యాజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? సో వన్ ఎగ్జాంపుల్, సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, 5, 6 ఇలా రాశాను అనుకోండి. 4, 5, 6 న్యాచురల్ నెంబర్స్ కింద వస్తే, హోల్ నెంబర్స్ కింద వస్తాయి. ఈ 4, 5, 6ని నేను తీసుకున్నాను, దీన్ని సెట్ అంటాను. ఈ 4, 5, 6 నెంబర్స్ని ఈ 2 బ్రాకెట్ల కింద రాశాను, కామాస్తో సపరేట్ చేశాను. సో ప్రతి నెంబర్ కామాస్తో సపరేట్ చేసి కర్లీ బ్రాకెట్లో రాస్తే దాన్నే సెట్ అంటున్నాం. ఈ బ్రాకెట్లు ఏమంటారంటే కర్లీ బ్రాకెట్స్ అంటాం. కర్లీ బ్రాకెట్స్ అనొచ్చు, ఫ్లవర్ బ్రాకెట్స్ అనొచ్చు, లేదంటే బ్రేస్ అనొచ్చు కూడా అనొచ్చు. బ్రేసెస్ అంటాం. కర్లీ బ్రాకెట్స్ ఆర్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఆర్ బ్రేసెస్ అంటాం. సార్ బాగా సార్ ఇక్కడ ఏ ఏంటి, ఏ ఎందుకు రాశారు అంటే ఏ బదులు సి పెట్టుకుంటాను, జెడ్ పెట్టుకోవచ్చు, లేదంటే పి ఏదైనా పెట్టుకోవచ్చు. సార్ వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఏసిజెడ్పి? మనకి చాలా నేమ్స్ ఉంటాయి. సపోజ్ నా పేరు శేఖర్, మన పేరు ఇంకోటి నాగమల్లి, లేదా రఫీజ్ సారో, ఇలాగ ప్రతి ఒక్కరు ఒక పేరు ఉంటుంది. అందుకని ప్రతి సెట్ కూడా ఒక యూనిక్ నేమ్ ఉంటుంది, అంటే ఒక కాన్స్టెంట్ నేమ్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద సెట్ నేమ్? యర్ సెట్ నేమ్ ఈస్ ఏ. సెట్, ఈ సెట్ పేరు ఏ అనుకుంటాం. ఇంకో సెట్ పేరు సి, ఇంకో సెట్ పేరు జెడ్, ఇంకో సెట్ పేరు పి. సో ఇక్కడ సెట్ నేమ్స్ మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీ పర్సన్, డోంట్ ఫర్గెట్ దిస్ వన్. ఎవ్రీ పర్సన్ వి రిమెంబర్ ఎవ్రీ సెట్ నేమ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్. మనం ఇంగ్లీష్లో ఉన్నటువంటి క్యాపిటల్ లెటర్స్ మాత్రమే యూజ్ చేయాలి. దేనికి? సెట్ నేమ్ అనేది రాయడానికి ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్ మాత్రమే మనం యూజ్ చేస్తాం. ఓకే. సో A is equal to 4, 5, 6. Here A means set name. A means set name. These two brackets means flower brackets. Flower brackets అనొచ్చు, braces అనొచ్చు, ఇంకోటి curly brackets అనొచ్చు. ఇక్కడ నుంచి చూసారా 3 నెంబర్స్. ఈ 3 నెంబర్స్ మనం ఏమంటామంటే వేరియబుల్స్ అంటాం, లేదంటే ఎలిమెంట్స్ అంటాం. Okay, so here set name is capital letters, variables are elements. Variables are elements అంటే నెంబర్ తీసుకోవచ్చు, ఒక్కోసారి సింబల్స్ కూడా తీసుకోవచ్చు. ఆల్ఫా, బీటా, గామా లైక్ దట్ ఈస్ దేర్. మీకు మ్యాథ్స్ లో వస్తా ఉంటాయి. ఇలా కూడా తీసుకోవచ్చు, లేదంటే ఏ బి సి డి ఇలా స్మాల్ లెటర్స్ కూడా తీసుకోవచ్చు. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ అనేది సెట్ నేమ్ తీసుకున్నాం కదా, ఒకవేళ ఇక్కడ సెట్ లోపల ఎలిమెంట్స్ ఇలా తీసుకోవచ్చా? ఏ బి సి డి ఇలా తీసుకోవచ్చు అంటే ఇలా తీసుకోకూడదు. సెట్ లోపల ఉన్నటువంటి వేరియబుల్స్ కానీ ఎలిమెంట్స్ కానీ మనం రాసేటప్పుడు వాటిని స్మాల్ లెటర్స్ కింద తీసుకోవాలి.
క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే సెట్ నేమ్కే తీసుకోవాలి. ఇలా మీరు రాస్తే ఇక్కడ అర్థమవుతుందా? సెట్ నేమ్ క్యాపిటల్ లెటర్స్, వేరియబుల్స్ వచ్చి మస్ట్ అండ్ షుడ్ గా స్మాల్ ఆల్ఫాబెట్స్ ఉండాలి. ఓకేనా? ఓకే, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సెట్స్ అంటే జార్జ్ క్యాంటర్ అన్నారు. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సెట్స్ మీన్స్ జార్జ్ క్యాంటర్. ఓకే, ఇది సెట్ గురించి బ్రీఫ్లీగా డిస్కషన్ చెప్పారు. ప్రతి సెట్ కి ఒక నేమ్ ఉంటుంది. సో ఇంకో సెట్ పేరు రాస్తాం. సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు 4 9 11 ఇది ఒక సెట్. ఇంకోటి w ఈజ్ ఈక్వల్ టు p q a b ఇది ఒక సెట్. మీకు చాలా మంది మన స్టూడెంట్లలో చాలా మంది ఇంటెలిజెన్స్ ఉన్నారు, చాలా బాగా చదువుకోగలరు. సార్ బాగానే ఉంది, ఇదంతా బాగానే ఉంది, ఇలా ఎన్ని సెట్లు రాసుకోవచ్చు సార్ అంటే ఇక్కడ నేను ఏ రాశాను, డబ్ల్యూ రాశాను, ఎక్స్ రాశాను, పి జెడ్ సి ఇలా ఎన్ని సెట్ల వరకు రాయొచ్చు డౌట్ రావచ్చు. ఒక సెట్ పేరు ఏ, రెండో సెట్ పేరు బి, మూడో సెట్ పేరు సి, ఇలాగా డిఈఎఫ్ ఇలా రాసుకుంటూ వెళ్ళామనుకోండి సార్. ఇంగ్లీష్ లెటర్స్లలో 26 లెటర్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ సెట్ పేరు ఏ, సెకండ్ బి, థర్డ్ సి, ఫోర్త్ డి ఇలా రాసుకుంటూ వెళ్తే జెడ్ వరకు వచ్చినాయి. అంటే 26 సెట్స్ వచ్చినాయి అనుకోండి. నాకు ఇంకో 27 సెట్ కావాలి. ఇప్పుడు 26 సెట్ వచ్చింది. ఇదే సింపుల్, ఇది క్వశ్చన్ అడిగేది కాదు, ఎగ్జామ్ అడిగేది కాదు, నార్మల్గా మనం డిస్కస్ చేసుకుంటే ఇప్పుడు 26 సెట్లు ఉన్నాయి. ఇప్పుడు నాకు 27 సెట్ కావాలి. దాన్ని ఎలా రాస్తారు? ఆల్రెడీ ఇక్కడ ABCDEF అన్ని ఉపయోగించారు. 27 సెట్ ఎలా రాయాలి అంటే డౌట్ వస్తే ఇక్కడ రాసుకుంటాం. A1 ఈజ్ ఈక్వల్ లేదంటే A2 ఈజ్ ఈక్వల్ ఎన్న తీసుకోవచ్చు. డౌట్ క్లియర్ అయింది కదా? 26 సెట్స్ ఉంటాయి. ఆ 26 సెట్స్ తర్వాత నెక్స్ట్ సెట్ రాయాలంటే A1 A2 C1 C ఇవన్నీ తీసుకోవచ్చు. ఈ కోడ్లలో కూడా రాసుకోవచ్చు. మనకు అంత అవసరం లేదు. మన 10th క్లాస్లో మ్యాక్సిమం 3 సెట్స్ కింద మనమే ఇచ్చి మనం సాల్వ్ చేయమని. ఓకేనా? సెట్ అంటే అర్థమైంది కదా? కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్, కలెక్షన్ ఆఫ్ ఆర్టికల్స్ లేదంటే కలెక్షన్ ఆఫ్ థింగ్స్. సో ఎవ్రీ సెట్ మే హ్యావ్ a unique name. It is English capital letters and the variable we have to represent small letters of English alphabets. ఓకేనా? ప్రతి నెంబర్ కూడా కామాస్ తో సెపరేట్ చేయాలి. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. 4 5 6 ఇది వేరు ఇది వేరు, ఇలా సెపరేట్ చేయాలి. ప్రతి నెంబర్ కూడా సెపరేట్ చేయాలి. సార్ ఇప్పుడు సెపరేట్ చేయాలి కదా, ఇప్పుడు నాకు 456 అనే నెంబర్ ఉంది. దీని సెట్లు ఎలా రాస్తాం? 456 ని ఇలా రాస్తారు కానీ 4 5 6 ఇలా రాయరు కదా. మరి మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు? ఈ సెట్ ఎందుకు రాదంటున్నారంటే టైప్స్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఆఫ్ సెట్స్ లో నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు సెట్ అర్థమైంది కదా? నెక్స్ట్ టాపిక్ దీంట్లోకి వచ్చేసి హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సెట్స్? జార్జ్ క్యాంటర్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెట్స్. టైప్స్ ఆఫ్ సెట్స్ లో మనకు చాలా ఉంటాయి. ఒక దగ్గర 9 10 వస్తాయి కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ సెట్స్ వచ్చేసి ఎంటీ సెట్స్ అంటారు. ఎంటీ సెట్ లేదంటే నల్ సెట్ అంటారు. నల్ సెట్ లేదు అంటే ఇంకోటి వైడ్ సెట్ అంటారు. ఇది ఫస్ట్ ఎంటీ సెట్, నల్ సెట్, వైడ్ సెట్. ఇవన్నీ ఏంటి? టైప్స్ ఆఫ్ సెట్స్. టైప్స్ ఆఫ్ సెట్స్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి సింగిల్టన్ సెట్. సింగిల్టన్ సెట్. థర్డ్ వన్ వచ్చేసి ఫైనైట్ సెట్. ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్ఫైనైట్ సెట్. ఓకే, ఫస్ట్ ఈ 4 గురించి చెప్పి నెక్స్ట్ ఉన్నటువంటి వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, టైప్స్ ఆఫ్ సెట్స్ లో ఫస్ట్ వచ్చేసి ఎంటీ సెట్. ఎంటీ సెట్ ఒక్కదానికి 3 నేమ్స్ ఉంటాయి. ఎంటీ సెట్ అనొచ్చు, నల్ అనొచ్చు, ఇంకోటి వైడ్ సెట్ కూడా అనొచ్చు. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఎంటీ సెట్? ఎంటీ మీన్స్ అంటే ఎంటీ అంటే ఏంటి? ఇప్పుడు నా పర్స్ ఉంది, నా పర్సులో మనీ ఉందనుకోండి. సపోజ్ నా పర్సులో ఎంతకంత మనీ ఉంది అనుకుంటాం. ఇప్పుడు నా పర్సులో మనీ లేదనుకోండి, దాన్ని ఏమంటాం? ఎంటీ పర్స్ అంటాం. అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి సెట్లో వేరియబుల్స్ కానీ ఆర్టికల్స్ కానీ థింగ్స్ కానీ ఏమీ తీసుకోకూడదు, కేవలం ఎంటీగా ఉంచాం. సపోజ్ సి ఈజ్ ఈక్వల్ టు ఇలా ఉంది, దీన్ని ఎంటీ సెట్ అంటాం.
A set has no element, it is called a empty set. ఏ సెట్ అని తీసుకో, ఆ సెట్ లో ఎటువంటి వేరియబుల్స్ లేకపోతే దాన్ని ఏమంటావు అంటే ఎంప్టీ సెట్ అని. ఓకేనా? సో ఈ ఎంప్టీ సెట్ ని గ్రీక్ లెటర్ అయినటువంటి పైతో చూపిస్తాం. ఓకేనా? గ్రీక్ లెటర్ అయినటువంటి పై, పిహెచ్ఐ, పై అంటాం. దీని వాల్యూ 0 అని. ఓకేనా? దీని వాల్యూ 0 అని. సో ఎంప్టీ సెట్ ఎలా చూపించచ్చు అంటే ఇలా కర్లీ బ్రాకెట్ లో ఎంప్టీగా చూపించచ్చు, లేదంటే పై అని రాయొచ్చు, లేదంటే 0 అని రాయొచ్చు. A set has no elements, it is called a empty set or null set or void set. ఈ మూడు నేమ్లలో ఏదైనా అడగవచ్చు. ఓకేనా? సెకండ్ వన్ సింగిల్టన్ సెట్. సింగిల్ మీన్స్ యూనిక్ అంట. ఓకేనా? మనకి రజనీకాంత్ సినిమా ఒకటి ఉంది, ఆ సినిమా బాగా ఫేమస్ అయింది. భాషా సినిమా ఉన్న భాషా సినిమాలో రజనీకాంత్ ఎప్పుడు వచ్చినా సరే ఒక మ్యూజిక్ వస్తూ ఉండేది వెనకాల, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మార్నింగ్ భాష అని వస్తాను. ఓకే, ఇది మనకి 15 చెప్తాను ఆ మార్నింగ్ అనే దాన్ని. ఇక్కడ మార్నింగ్ అంటే 1 అని 1 అంట. మార్నింగ్ అన్నా, సింగిల్ అన్నా, యూనిక్ అన్నా దాని మీనింగ్ ఏంటంటే 1 అని. ఓకే, ఇప్పుడు సింగిల్టన్ అంటే సింగిల్ అంటే ఎంత, మనకి డబుల్ సింగిల్ త్రిబుల్. సింగిల్ అంటే 1 అంటే ఒక సెట్ లో ఒకే ఒక ఎలిమెంట్ ఉంటే దాన్ని సింగిల్టన్ సెట్ అంటారు. ఎంప్టీ సెట్ మీన్స్ ఏ సెట్ హ్యాస్ నో ఎలిమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఎంప్టీ సెట్. ఏ సెట్ హ్యాస్ ఓన్లీ 1 ఎలిమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ ఏ సింగిల్టన్ సెట్. ఒక సెట్ లో ఒకే ఒక ఎలిమెంట్ ఉండాలి. సపోజ్ E is equal to, set పేరు E అనుకోండి, set name E is equal to 5. How many elements in the given set? Only 1 element. It is called a singleton set. Okay, ఇంకోటి రాస్తున్నాం. X is equal to 9. Okay, next P is equal to 123. ఇందాక ఒక డౌట్ రాసి ఫస్ట్ లో ఒక ఎగ్జాంపుల్ రాసాను ఇంకా 4, 5, 6 అని. ప్రతి ఎలిమెంట్ ని ఇక్కడ సపరేట్ గా చేయాలి కామాస్ తో. మరి దీన్ని చేయలేదు సార్ అంటే ఇది 4, 5, 6 ఈ సపరేట్ నెంబర్స్, కానీ ఇది ఒకే ఒక నెంబర్ 123. దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇట్ ఈజ్ ఏ సెట్, ఇట్ ఈజ్ ఏ సింగిల్టన్ సెట్. మరి ఇంకోటి రాస్తాను నేను. సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6. ఇది 1,23,456. ఇది ఒకే ఒక నెంబర్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ సింగిల్టన్ సెట్. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. మీకు ఇక్కడ మెయిన్ ఒక డౌట్ రావచ్చు, చాలా ఇంపార్టెంట్ బిట్ ఒకటి చెప్తున్నాను ఇప్పుడు. ఆ డౌట్ మీకు వచ్చే డౌట్ ఏంటంటే, సార్ సింగిల్టన్ సెట్ అన్నా కదా, సింగిల్టన్ సెట్ అంటే సెట్ లో ఒకే ఒక వేరియబుల్ ఉంటుంది, ఇక్కడ 0 ఉంది కదా, ఇది ఎంప్టీ సెట్ కదా. ఇప్పుడు నేను ఒక సెట్ పేరు D అని తీసుకున్నాను. D ఈజ్ ఈక్వల్ టు ఇలా రాశాను. ఇది ఎంప్టీ సెట్. సింగిల్టన్ సెట్ అంటే ఇందులో ఏ ఎలిమెంట్ లేదు కాబట్టి దీన్ని ఎంప్టీ సెట్ అన్నారు. సో ఇప్పుడు ఈ 0 అంటే ఏంటి, ఎంప్టీ. దీనికి వాల్యూ లేదు కదా, వాల్యూ ఉండదు 0కి. మరి 0 వాల్యూ లేనప్పుడు 0 తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనుకోండి. చాలా మంది టెట్లో, డిఎస్సిలో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక చాలా ఇంపార్టెంట్ అయిన బిట్ ఒకటి, ఆ సెట్ పేరు ఏదైనా అడగవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ సెట్ పేరు ఏదైనా ఉండొచ్చు, D ఉండొచ్చు, X ఉండొచ్చు, P ఉండొచ్చు, C ఉండొచ్చు. ఇప్పుడు ఈ 0కి వేరియబుల్, 0కి వాల్యూ లేదు కాబట్టి ఈ సెట్ లోపల 0 పెట్టుకోవచ్చు కదా, ఎందుకంటే దీన్ని వాల్యూ లేదు కదా. అప్పుడు దీన్ని మనం ఎంప్టీ సెట్ అనొచ్చా అంటే ఎంప్టీ సెట్ అని పెడితే చాలా రాంగ్. అది 0 కూడా ఒక వాల్యూ, ఇక్కడ 1, 5 ఒక వాల్యూ, 9 ఒక వాల్యూ, 1 ఒక వాల్యూ, అలాగే 0 కూడా ఒక వాల్యూ, ఒక నెంబర్. 0 కూడా ఒక వాల్యూ. హియర్ 1 is 1 value, 0 is 1 value. ఏదైనా ఒక సపోజ్ 9 ఉంది అనుకోండి, 9 లెఫ్ట్ సైడ్ 0 రాసాం అనుకోండి, దీని వాల్యూ ఏం మారదు. అదే రైట్ సైడ్ 0 రాసాం అనుకోండి, అప్పుడు దీని వాల్యూ పెరిగింది. అంటే ఒక నెంబర్ యొక్క వాల్యూ పెరగాలన్నా తగ్గాలన్నది 0 మీద డిపెండ్ అయి ఉంది. అందువల్ల నేను వాల్యూ ఉపయోగించాను. 0 ఎందుకు వాల్యూ అన్నానంటే లెఫ్ట్ సైడ్ రాస్తేనే వాల్యూ ఉండదు, రైట్ సైడ్ రాస్తే వాల్యూ ఉండదు. 0 అనేది ఇక్కడ వాల్యూ చూపించింది. ఈ 0ని ఇక్కడ రాసామనుకో ఒక ఎలిమెంట్ వచ్చింది కాబట్టి ఇది సింగిల్టన్